వెల్కమ్ టు హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్. ప్రజెంట్ నేను హౌరా జంక్షన్లో అయితే ఉన్నాను. ఈరోజు నేను జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ 12863. ఇంకా డిస్ప్లే బోర్డు మీద రాలేదు. ఇదే హౌరా జంక్షన్లో ఉన్న డిస్ప్లే బోర్డు. 12863 హౌరా ఎస్ఎంవి ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ నెంబర్ 22, 10:45కి డిపార్చర్. ప్లాట్ఫామ్ నెంబర్ 22. ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 22. హౌరా జంక్షన్లో మొత్తం 23 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇండియాలో ఇదే ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్న స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 22 పైన మొత్తం పార్సల్ కార్గో లగేజ్ అయితే ఉంది. ప్రజెంట్ 10:20 అయితే అవుతుంది. మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి 10:45కి ప్లాట్ఫామ్ నెంబర్ 22 నుండి. ఇక్కడ లైన్లో నిల్చున్న వాళ్ళంతా జనరల్ కోచెస్ కోసం ఆర్పిఎఫ్ పోలీస్ వాళ్ళందరినీ ఒకటేసారి ఎక్కనీయకుండా ఇలా లైన్లో నిల్చోబెట్టారు 1 by 1 ఎక్కనీకి. నేను ట్రావెల్ చేయబోయే 12863 ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్. ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. హౌరాలో నైట్ 10:45కి స్టార్ట్ అయ్యి 32 hours తర్వాత అయితే ఎస్ఎంవిటి బెంగళూరుకి అయితే చేరుకుంటుంది. మొత్తం హౌరా నుండి ఎస్ఎంవిటి బెంగళూరుకి 1944 కిలోమీటర్లు. పక్క ప్లాట్ఫామ్లో హౌరా పూరి హౌరా ట్రైన్ అయితే ఉంది. మన ట్రైన్ ఇంకా రాలేదు. అనౌన్స్మెంట్ మన ట్రైనే. మన ట్రైన్ ఇప్పుడే షంటింగ్ డీజిల్లోకి అయితే తీసుకొస్తుంది మన ట్రైన్ని ప్లాట్ఫామ్ మీదకి, ప్లాట్ఫామ్ నెంబర్ 22 మీదకి. హెచ్ఎంవిటి బెంగళూరు హౌరా 12863. ఈ ట్రైన్ కాంపోజిషన్ వచ్చేసి ఎస్ఎల్ఆర్డి 1, 4 జనరల్, 6 స్లీపర్, 1 ప్యాంట్రీ కార్, థర్డ్ ఏసీ 4, థర్డ్ ఏసీ ఎకానమీ 2, సెకండ్ ఏసీ 2, 1 ఫస్ట్ ఏసీ కోచ్ అయితే ఉంటుంది. నేను ఈ ట్రైన్లో హౌరా నుండి విశాఖపట్నం అయితే ట్రావెల్ చేయబోతున్నాను. హౌరా నుండి విశాఖపట్నం 881 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 13 hours 25 minutes అయితే జర్నీ టైం అయితే ఉంటుంది. నేను రిజర్వేషన్ చేసుకున్నది స్లీపర్ క్లాస్. నాకు హౌరా నుండి విశాఖపట్నంకి అయితే 500 రూపీస్ అయితే అయింది స్లీపర్ క్లాస్లో. ఫిఫ్టీన్ మినిట్స్ డిలేతోనే మన ట్రైన్ అయితే హౌరా జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. 10:45కి స్టార్ట్ అవ్వాల్సింది 11 o'clock అయితే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ హౌరా జంక్షన్ నుండి. ఈ ట్రైన్ హౌరా నుండి బెంగళూరు మధ్యలో వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ స్టేట్లను అయితే టచ్ చేస్తుంది. ఇప్పుడే స్లోగా అయితే మూవ్ అయింది మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 22 నుండి హౌరా జంక్షన్. హౌరా జంక్షన్ కోడ్ వచ్చేసి HWH. హౌరా జంక్షన్ ఇండియాలోనే బిజియెస్ట్ రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ రూట్ వచ్చేసి హౌరా తర్వాత ఖరగ్పూర్, కటక్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంట, కాట్పాడి నుండి అయితే ఎస్ఎంవిటి బెంగళూరుకి అయితే వెళ్తుంది. బాయ్ బాయ్ హౌరా జంక్షన్. ఇప్పటికే నైట్ అయిపోయింది. రేపు మార్నింగ్ కలుద్దాం. ఇది నా కోచ్ పరిస్థితి. మొత్తం ఫుల్ అయిపోయింది. నీట్గానే ఉంది ప్రజెంట్ అయితే, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. రేపు మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గాయస్. ఇది మన జర్నీలో డే 2. నైట్ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయినాక మన ట్రైన్ వెస్ట్ బెంగాల్ దాటి ఒడిస్సాలోకి ఎంటర్ అయింది. ఒడిస్సా దాటి ఇప్పుడే మార్నింగ్ ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాం. వర్షం పడేలాగా ఉంది వెదర్ అయితే. ప్రజెంట్ మనం పలాస నియర్ బై అయితే ఉన్నాం.
వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. వర్షం అయితే పడేటట్టు ఉంది. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఏదో స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఈ స్టేషన్ పేరు వచ్చేసి సోంపేట. మనమైతే సోంపేట రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఒడిశా దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన మన ట్రైన్ సోంపేట రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. మూవింగ్ టువర్డ్స్ పలాస. నెక్స్ట్ అఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకు పలాస. వెల్కమ్ టు పలాస. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టాప్ అయిన పలాసకి మనమైతే వచ్చేసాం. మన ట్రైన్ ప్రస్తుతం 30 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది. 9:10కి రావాల్సిన మన ట్రైన్ 9:40కి అయితే పలాస స్టేషన్కి అయితే వచ్చింది. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 677 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. పలాసలో మనకు 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. చూద్దాం ఎంతసేపు అవుద్దో. పలాస స్టేషన్ కూడా వచ్చేసి PSA. పలాసలో అయితే ఎటువంటి వర్షం లేదు. పక్క ప్లాట్ఫామ్లో గూడ్స్ ట్రైన్ ఆగింది. నియర్లీ 20 మినిట్స్ స్టాప్ అయితే అయింది పలాస రైల్వే స్టేషన్లో. 20 మినిట్స్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే మూవ్ అయింది పలాస రైల్వే స్టేషన్ నుండి. ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ అయితే ట్రైన్ వచ్చేసి 20 మినిట్స్ అయితే ఆగింది. ఇప్పుడే పలాస నుండి స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. మూవింగ్ టువర్డ్స్ శ్రీకాకుళం రోడ్. ప్రజెంట్ మనమైతే శ్రీకాకుళం రోడ్ స్టేషన్ అవుటర్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుండి వర్షం అయితే అందుకుంది. పలాస అయితే వర్షం లేదు, కానీ శ్రీకాకుళం ఎంటర్ అయ్యే ముందు అయితే వర్షం అయితే అందుకుంది. చూడండి వెదర్ చూడండి. వెల్కమ్ టు శ్రీకాకుళం రోడ్. ఎగ్జాక్ట్ మార్నింగ్ 10 o'clock రావాల్సింది 10:50కి అయితే మన ట్రైన్ శ్రీకాకుళం రోడ్కి అయితే వచ్చింది. ఇక్కడికి మన ట్రైన్ 50 మినిట్స్ డిలేతోనైతే శ్రీకాకుళం రోడ్కి అయితే వచ్చింది. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 750 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. చూద్దాం ఎంతసేపు అవుద్దో. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CHE. శ్రీకాకుళంలో అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చింది శ్రీకాకుళం రోడ్ది. శ్రీకాకుళం రోడ్లో 5 మినిట్స్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే స్టాప్ అయిపోయింది. 2 మినిట్స్ స్టాప్ ఉంటే 5 మినిట్స్ అయితే ఆగింది మన ట్రైన్ శ్రీకాకుళం రోడ్లో. ఇప్పుడు మూవింగ్ టువర్డ్స్ విజయనగరం జంక్షన్. శ్రీకాకుళం నుండి
మన ట్రైన్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి విజయనగరం జంక్షన్. శ్రీకాకుళం నుండి విజయనగరం 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మన ట్రైన్ అయితే 1 అవర్ డిలేతోనైతే రన్ అవుతుంది. చూద్దాం ఎలా కవర్ చేస్తాడో లేదో. ఆ లైన్ వచ్చేసి రాయపూర్ సైడ్ వెళ్ళే లైన్, విజయనగరం టు రాయపూర్ సైడ్ వెళ్ళే లైన్. ప్రజెంట్ మనమైతే విజయనగరం జంక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఫుల్ వర్షం విజయనగరం జంక్షన్లో. వెల్కమ్ టు విజయనగరం. పక్కకి గూడ్ ట్రైన్ ఒకటి ఆగి ఉంది, ఒకటేమో మూవ్ అవుతుంది. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. విజయనగరం జంక్షన్ కోడ్ వచ్చేసి VZM. ఇక్కడ మనకు 5 minutes స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 820 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి మార్నింగ్ 11కి రావాల్సిన మన ట్రైన్ ఆఫ్టర్నూన్ 12కి అయితే వచ్చింది. మన ట్రైన్ 1 అవర్ డిలేతోనైతే విజయనగరం జంక్షన్కి అయితే వచ్చింది. ఇది ప్లాట్ఫామ్ సైడ్ వ్యూ. ఫుల్ వర్షం పడుతుంది. ట్రైన్ అయితే 5 minutes పైనే అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇదే మన ట్రైన్ హౌరా SMVT బెంగళూరు. ఫుల్ వర్షం అయితే కొడుతుంది. ప్రజెంట్ సింహాచలం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. స్కిప్పింగ్ సింహాచలం. ప్రజెంట్ టైం అయితే 12:49 అయితే అవుతుంది. ఇప్పటికి మనం ఆల్రెడీ విశాఖపట్నంకి రీచ్ అవ్వాల్సింది. మన ట్రైన్ డిలేతో రన్ అవుతుంది. 50 minutes డిలేతోనైతే మన ట్రైన్ అయితే రన్ అవుతుంది. స్కిప్పింగ్ సింహాచలం. ప్రజెంట్ మర్రిపాలెం అనే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. స్టేషన్లో మనకు ఏదో ట్రైన్ క్రాస్ ఓవర్ అయితే అయింది. ఏంటంటే ట్రైన్ చూసేలోపు అదైతే ఫుల్ స్పీడ్తోనైతే వెళ్తుంది. ఇప్పుడే వైజాగ్ నుండి అవుట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ మర్రిపాలెం అనే స్టేషన్ అయితే మనం స్కిప్ కొడుతున్నాం. ట్రైన్ అయితే అదే కంటిన్యూ అవుతుంది అప్పటికి. ఇక్కడ నుండి వైజాగ్ జస్ట్ 5 kilometers ఈ స్టేషన్ నుండి. మనం స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఏదో విశాఖపట్నం విజయవాడ ట్రైన్ అయితే ఇప్పుడే టువర్డ్స్ విజయవాడ సైడ్ అయితే మూవ్ అవుతుంది. మన క్రాస్ ఓవర్ అయితే అయింది. విశాఖపట్నం స్టేషన్ ఎంట్రన్స్లో. మన ట్రైన్ అయితే స్లోగా మూవ్ అవుతుంది, ఆపుతూ మూవ్ అవుతూ. విశాఖపట్నంలో మొత్తం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్తుంది. మన ట్రైన్ ఇప్పుడే స్లోగా విశాఖపట్నం జంక్షన్ లోపలికి అయితే ఎంటర్ అవబోతుంది. విశాఖపట్నం జంక్షన్ అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇక్కడ వర్షంలో కూడా ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి విశాఖపట్నంలో మనకు 20 minutes స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు లోకో రివర్స్ అయితే అవుతుంది. లోకో రివర్స్ అయి టువర్డ్స్ విజయవాడ రేణిగుంట కాట్పాడి మీదుగా బెంగళూరు అయితే వెళ్తుంది. నేను ఇక్కడ దిగుతున్నాను విశాఖపట్నంలో.
విశాఖపట్నంకి మనకు జర్నీ వచ్చేసి 881 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 13 అవర్స్ 25 మినిట్స్. 12:10కి అయితే రావాలి విశాఖపట్నంకి. మన ట్రైన్ వచ్చేసి 12:50కి అయితే వచ్చింది విశాఖపట్నంకి. ఇక లోకల్ ఇదే విశాఖపట్నం ప్లాట్ఫామ్. విశాఖపట్నం స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నంలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చింది. ఇక్కడ చాలామంది అయితే ఎక్కుతారు, ఎస్పెషల్లీ విశాఖపట్నం నుండి రేణిగుంట సైడ్ వెళ్ళేవాళ్ళు, బెంగళూరు సైడ్ వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఈ ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ అయితే చేస్తారు. ఇక్కడ నుండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుండి, తమిళనాడు నుండి కర్ణాటక సైడ్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్. డెస్టినేషన్ అయిన బెంగళూరు రేపు మార్నింగ్ 7 కల్లా రీచ్ అవుతుంది.